రాష్ట్రీయ వానరసేన మీకు పెట్టింది లెటర్. నేను ఎప్పుడు ప్రతిసారి మీకు ఒక విషయం చెప్తుంటా ఫ్రెండ్స్, ఏందని అంటే మూబంద్ కామ్చాలు. ఇక్కడ గాయగాయ గత్తరగత్తలో ఒర్రుతానని మీరు అనుకోకుండ్రి. రంజిత్ రెడ్డి గారు ఇది మీకు రాసిందే లెటర్, మీ పైన రాసిందే లెటర్. రాష్ట్రీయ వానరసేన వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్ రెడ్డి గారు రేరాకు మీ మీద కంప్లైంట్ ఇచ్చినాం. ఏమన్నానంటే, చెప్పినా మీరు పనులు చేస్తున్నారు, మీరు పనులు అట్లనే చేస్తున్నారు. సో టు ది చైర్మన్ ఆఫ్ ది తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరాకు రాసిన కథ ఏందనంటే, ఆనరబుల్ హైకోర్ట్ వాస్ ప్లీజ్ టు పాస్ ది ఫాలోయింగ్ ఆర్డర్ ఇన్ ది ఇంట్రీమ్ అపీల్ నంబర్ 1 of 2023 ఇన్ రిట్ పిటిషన్ పిల్ నంబర్ 23 of 2023. ఆనరబుల్ హైకోర్టు ఏం చెప్పిందో గదే మాట్లాడుతున్నా, మీకు చెప్తున్నా. రేరా కంప్లైంట్ ఇచ్చింది దాంట్లో. వీఆర్ నాట్ ఇంక్లైన్ టు స్టే ది కన్స్ట్రక్షన్ విచ్ ఈస్ బీయింగ్ మేడ్ బై ది రెస్పాండెంట్ నంబర్ 8 and 9 on the subjected land. However, the construction shall be subject to the outcome of the petition. అంటే మేము స్టే ఇస్తలేము, కాకపోతే ఏదైతే రిస్క్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ రెస్పాండెంట్ 8 and 9 భరించాలా. ఎందుకనంటే అవుట్కమ్ అనేది ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ కన్స్ట్రక్షన్ షల్ బి సబ్జెక్ట్ టు ది అవుట్కమ్ ఆఫ్ పిటిషన్. రేపు పిటిషన్లా ఇది హనుమంతుడి జాగా అని తెలిసిందంటే మాత్రము ఈ రెస్పాండెంట్ నంబర్ 8 and 9 రంజిత్ రెడ్డి అనే సంస్థ ఆయనదే రెస్పాన్సిబిలిటీ. 4 ఎకరాల 18 గుంటల మా హనుమాన్ జాగా రామ ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్న ఈ నేలపైన రామ భక్తుడికి అన్యాయం జరగనీయం కానివ్వం. రాష్ట్రీయ వానరసేన ఆన వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. రంజితన గుడ్డు చూపించిన వెనుకటికి అదే గుడ్డు మడత పెట్టి మీకు పెడతాం. క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి విత్డ్రా చేసుకోండి. ఆ పవనసుతుడు కపికిషోరుడు అనిలాత్మజుడితో వైర్యం మంచిది కాదు. ఆయన వానరసేనతో వైర్యం అసలే మంచిది కాదు. జియో నంబర్ 46 బాధితులు అడుగుతుర్రు, రేవంత్ అన్న ఏడి మా ముఖ్యమంత్రి, చాలా తెలుస్తున్నాయి రేవంత్ అన్న. ఆధారాల కోసమే వెతుకుతున్నాం అంతే, ఇంకేం. ఎంతో ఆశతో వచ్చినాం, మా ఆత్మవిశ్వాసం చంపేసిండు మా రేవంత్ అన్న అని అంటున్నారు. కేసీఆర్ చేసిన అరాచకం 10 సంవత్సరాలల్లా కేవలం మా సారు 6 నెలల 7 నెలల మాకు సుక్కలు చూపుతున్నాడు కదా అని అనుకుంటారు. పొరలు అడుగుతున్నారు స్కాలర్షిప్లు ఇస్తే ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే అయిపోతుందని. ఇంకా దాని మీద లేవు. స్కూలు జియో పాస్ చేసారు కదా శ్రీధర్ అన్న, ఏదో ఫీజులు స్కూల్ షూస్లు బుక్కులు అట్లా కొనొద్దు, కేవలం విద్యనే చెప్పాలా ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రుమెంట్. డిఈఓలు ఏం రెగ్యులేట్ చేస్తారో నాకు అర్థమవుతలేదు. వికారాబాద్కి సంబంధించిన ఒక చిన్న ఘట్టం నా దగ్గరకు వచ్చింది. ఐఆమ్ సజెస్టింగ్ ద డిఈఓస్ జర జాగ్రత్తగా ఉండరు సార్. మేము కాంప్రమైజ్ కాము కొన్నిట్లల్లా. మేము ఎట్లా కాంప్రమైజ్ అవుతామా ఏం కామా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉంటే బెటర్ అని అంటున్నా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే గుర్తొచ్చింది, పులుల ఆత్మహత్యలు ఏడదాకా వచ్చినాయి, అటవీ భూములు ఏడదాకా వచ్చినాయి, ఏమైనాయి, ఏం కథ అయినాయి. ఒక చిన్న సన్నివేశం చూపెట్టమంటే మీకు చూపిస్తా ఫ్రెండ్స్. వాళ్ళే నవ్వుకుంటారు చూడు. ఈ ఫోటోలు తర్వాత చూపుతా. కానీ ఆడ పాడుపడ్డ బండ్లన్నీ గట్లనే పెట్టిరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. నిన్న పోతే దాన్ని స్క్రాప్ అన్న చేయండి, లేకపోతే ఏమైనా పడేయననే పడేయండి. ఎందుకు అట్లా పెట్టుకుని దాన్ని నడుపుతుర్రో నాకు అర్థమవుతుంది. కండిషన్లన్నా పెట్టుర్రు, మంచిగానే పెట్టుర్రు, అవి అమ్మేనన్నా మీరు. పాత బండ్లన్నీ అట్లనే పెట్టిర్రు, డొక్కు బండ్లన్నీ. మళ్ళీ దాని మీద మెయింటెనెన్స్ ఖర్చులు రాస్తుర్రేమో. మళ్ళీ అది కూడా ఒకసారి చిట్టా తీయాలి. నేను చెప్పి చేస్తే ఇది చేసిన పులులకి ఇస్తారేమో వాళ్ళ. ఆ వాళ్ళ సంగతి ఏంది, రేపు ఫోటోలు పెడతావు, రేపు ఫోటోలు తీసి పెడతా. స్టేట్ టు ది న్యూస్ ఫ్రెండ్స్. మా శ్రీధర్ అన్న కూడా వచ్చేస్తాడు. ఇక శ్రీధర్ అన్న రావే, ఏది తీసుకుందాం న్యూస్ పేపర్? వెలుగా